వెల్కమ్ టు శ్రీ కీర్తి వ్లాగ్స్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో ఈ పర్టిక్యులర్ వ్లాగ్లో మేము గెట్ రెడీ విత్ మీ చేస్తున్నాము, బోనాలకి రెడీ అవుతున్నాం అనమాట. అయితే కమెంట్స్లో ఒక పర్సన్ అయితే కంటిన్యూస్గా కమెంట్ చేస్తారనమాట, సో మీ చెల్లితో గెట్ రెడీ విత్ మీ చేయండి అని. సో ఈరోజు నేను మా చెల్లితో గెట్ రెడీ విత్ మీ చేస్తున్నా, అది కూడా మేము బోనాలకి రెడీ అవుతున్నాము. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, మేము ఎలాంటి మేకప్ ప్రోడక్ట్స్ యూజ్ చేయకుండా మంచిగా రెడీ అవుతాము. సో వీడియోలోకి వెళ్ళిపోదాము ఇంకా లేట్ చేయకుండా. సో ఇద్దరం అయితే కాస్ట్యూమ్స్ పట్టుకొని రెడీగా ఉన్నాము. ఇప్పుడైతే కాస్ట్యూమ్స్ చేంజ్ చేసుకొని మళ్ళీ వస్తాం. నేను కట్టుకున్న హాఫ్ సారీ చాలా ఇయర్స్ బ్యాక్ అండి. సో ఇది కట్టుకోకుండా అయిపోతుంది, ఇప్పుడు కట్టుకుందాం అప్పుడు కట్టుకుందాం అని పోస్ట్పోన్ చేస్తూనే వస్తున్నా. సో ఈ బోనాలకైతే వేసుకున్నా. మమ్మీ మాకు హాఫ్ సారీస్ కట్టి జుట్టు వేసి వెళ్ళిపోయారండి. ఇక్కడ మమ్మీ బోనాలు ప్రిపరేషన్ చేస్తున్నారు, ఇక్కడ మేమేమో రెడీ అయిపోతున్నాం. యాక్చువల్లీ మేము చాలా టైం తీసుకుంటామండి రెడీ అవ్వడానికి. యూస్ చేసేవి సింపుల్ ప్రోడక్ట్సే, కాకపోతే చాలా టైం పట్టేస్తుంది మనకి. నేను మాయిశ్చరైజర్లో సన్ స్క్రీన్ కూడా యాడ్ చేసి అప్లై చేసుకుంటా. నాకు అలా అప్లై చేసుకుంటే వైట్ స్క్రాచెస్ ఏమీ రాకుండా ఈవెన్గా మనకి బ్లెండ్ అయిపోయినట్టు అనిపిస్తుంది. సో అందుకే అలా యూస్ చేస్తా. నేను సన్ స్క్రీన్ని కానీ మాయిశ్చరైజర్ని కానీ నా దగ్గర ఉన్న సిమిలర్ బాక్సెస్లో వేసుకుంటా అండి. చిన్న బాక్సెస్ కాబట్టి స్పేస్ ఎక్కువ కన్స్యూమ్ చేయవు అండ్ డ్రెస్సింగ్ టేబుల్ కూడా నీట్గా ఉంటుంది కదా. సో మీరు చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు మీరు యూస్ చేసే సన్ స్క్రీన్ అండ్ మాయిశ్చరైజర్ చెప్పండి అని. నేను కింద ట్యాగ్ చేస్తానండి, డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో అక్కడ నుండి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. చూసారా ఎంత ఈజీగా బ్లెండ్ అయిపోతుందో ఫేస్కి. మేము బ్రషెస్ కూడా ఏం యూస్ చేయమండి, మేకప్ బ్రషెస్. నార్మల్గా మా హ్యాండ్సే మాకు ఒక బ్రషెస్ అనమాట. మా చెల్లి సన్ స్క్రీన్ యూస్ చేయదు, ఎందుకంటే తనది ఆయిలీ స్కిన్ అయినా డ్రై స్కిన్ అయినా కాంబినేషన్ స్కిన్ అయినా సన్ స్క్రీన్ డెఫినెట్లీ యూస్ చేయాలి. అది చెప్పినా మన మేడంకి అర్థం కాదు, ఎందుకంటే తనకి సన్ స్క్రీన్ యూస్ చేస్తే మొత్తం ఆయిల్ గారుతుంది ఫేస్ నుంచి అని ఒక చిన్న అపోహ. ట్రెడిషనల్గా రెడీ అవుతున్నాం మెయిన్లీ హాఫ్ సారీస్లో కాబట్టి బుట్టాలు అయితే పర్ఫెక్ట్ అనిపించింది. ఈ రెండు బుట్టాలు కూడా మా మమ్మీ కోటీలో తీసుకున్నారండి. కోటీలో మరి చీప్గా వస్తాయని విన్నాను, కానీ ఇవి మాత్రం ఒక్కొక్కటి 1000 రూపీస్ పడిందండి. ఇవి 1 గ్రామ్ గోల్డ్ కాబట్టి తక్కువకే వచ్చాయని బేసిక్గా చెప్పుకోవచ్చు. కానీ ఎప్పుడో కొన్నాము చాలా ఇయర్స్ కింద, కొంచెం కూడా కలర్ షేడ్ అవ్వలేదు, చాలా బాగున్నాయి. నాకున్న జ్యువెలరీలో అంటే నాకున్న ఇయరింగ్స్లో ఈ ఇయరింగ్స్ మెయిన్లీ నా ఫేవరెట్. మా చెల్లె పెట్టుకున్నవి అయితే చాలా క్యూట్గా సింపుల్గా ఉంటాయి, నావి కొంచెం హెవీగా ఉంటాయి అన్నమాట. మేము ఎప్పుడు ఫెయిర్ అండ్ లవ్లీ మాత్రం డెఫినెట్లీ యూస్ చేస్తాము. మెయిన్లీ ఏదైనా అకేషన్స్కి కానీ కొంచెం గ్రాండ్గా రెడీ అవ్వాల్సిన సిచ్యువేషన్ వస్తే ఫెయిర్ అండ్ లవ్లీ యూస్ చేస్తాము. నార్మల్గా ఇంట్లో అయితే బేసిక్గా యూస్ చేయము, జస్ట్ మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీనే చాలా ఎక్కువ. నేను ఒకసారి లైఫ్లో ఉన్నప్పుడు ఎవరో కమెంట్ చేశారు మీరు మేకప్ ఏం వేసుకోరా అక్క అంటే, నేను ఫెయిర్ అండ్ లవ్లీ యూస్ చేస్తా అని చెప్పాను. సో ఇంకొకరు ఏం మెసేజ్ చేశారంటే ఫెయిర్ అండ్ లవ్లీలో కెమికల్స్ ఉంటాయి, సో అవి ఫేస్ని చాలా డ్యామేజ్ చేస్తాయి అని అన్నారు. సో ఇది ఎంతవరకు నిజం అనేది నాకైతే తెలియదండి, ఎందుకంటే మా మమ్మీ వాళ్ళు ఎన్నో ఇయర్స్ నుంచి పెట్టుకుంటున్నారు, వాళ్ళ ఫేసెస్కి ఏం కాలేదు. అండ్ నేను కూడా చాలా ఇయర్స్ నుంచి పెట్టుకుంటున్నా, 8th క్లాస్ నుంచి, కానీ నాకు మాత్రం ఏం అనిపించలేదు. సో నాకైతే పడింది. అందరూ ఫెయిర్ అండ్ లవ్లీ యూస్ చేయండి అని నేను చెప్పట్లే, కానీ ఒక్కసారి మీరు ప్యాచ్ టెస్ట్ చేసి యూస్ చేస్తే మంచిది. నాకు తెలిసి చాలా ఇంట్లో అంటే అందరి ఇంట్లో బేసిక్గా ఫెయిర్ అండ్ లవ్లీ ఉంటుంది అని నేను పర్సనల్లీ అనుకుంటున్నా, ఎందుకంటే మా వాళ్ళందరి ఇంట్లో ఫెయిర్ అండ్ లవ్లీ మాత్రమే ఉంటుంది. ఫెయిర్ అండ్ లవ్లీని బ్లెండ్ చేయడం నా వల్ల అవ్వట్లే, అందుకే పౌడర్ పఫ్ తీసుకొచ్చి బ్లెండ్ చేస్తున్నా. మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ అప్లై చేసుకున్న తర్వాత ఒక 5 to 6 minutes గ్యాప్ ఇచ్చి తర్వాత నేను ఫెయిర్ అండ్ లవ్లీ పెట్టుకుంటా అండి. అప్పుడు మంచిగా అబ్జర్వ్ అయిపోతుంది. ఏంటి మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ అబ్జర్వ్ అయిపోయిన తర్వాత ఫెయిర్ అండ్ లవ్లీ పెట్టుకుంటే మనకి ఇలా వైట్ మార్క్స్ లాగా స్క్రాచెస్ లాగా ఏది పడదు, చాలా ఈవెన్గా కనిపిస్తుంది అనమాట ఫేస్. మా చెల్లికి నేను రెడీ చేయడమే ఇష్టం, కాకపోతే మా చెల్లిని రెడీ చేసి నేను రెడీ అయ్యే వరకు చాలా లేట్ అవుతుంది. సో మమ్మీ మళ్ళీ ఫాస్ట్గా వెళ్ళిపోదామంటారు కదా, అందుకే నువ్వు రెడీ అవ్వు, నేను రెడీ అవుతాను, కొంచెం నేను రెడీ చేస్తాను అని చెప్పాను. పాపం ఏది చెప్పినా వింటది, అసలు అలగదు తెలుసా నా మీద. నేనే తన మీద ఊక అలుగుతూ ఉంటా.
ఈ జ్యువెలరీ వేసుకుందామని అనుకుంటున్నాము, ఇద్దరం చోకర్స్. సో నాది మాత్రం గుత్త పూసల చోకర్ అనమాట, చాలా బాగుంది. లక్ష్మీదేవి చోకర్. సో ఈ లక్ష్మీదేవి చోకర్ నేను కాలేజ్లో ఉన్నప్పుడు తీసుకున్నాను అనమాట. నాది మా చెల్లిది అని కాదు, ఇద్దరం ఏదైనా అది ఇద్దరిది అనుకుంటాము, ఇద్దరం యూజ్ చేస్తాము. ఒకరి సొంతం కాదు, ఎవరికి వచ్చినా కూడా అది ఇద్దరు సొంతమే. సో నేనైతే పాపడ బిళ్ళ పెట్టుకుందామని అనుకుంటున్నా. మా చెల్లి పాపడ బిళ్ళ పెట్టుకోదంట, నాకు కొంచెం ఇష్టం అనమాట. సో ఇది వేసుకుంటే ఇంకా కొంచెం బాగుంటుంది అనిపించింది. ఇది లక్ష్మీదేవి పాపడ బిళ్ళ అండి, చాలా బాగుంది చూడడానికి. అన్ని ముందే చదివి పెట్టుకున్నాము, ఒక బ్యాంగిల్స్ తప్ప. సో బ్యాంగిల్స్ అన్ని గాలించడానికి వెళ్ళిపోయాను నేను. నా దగ్గర చాలా లిప్స్టిక్స్ ఉన్నాయండి, కానీ బేసిక్గా నేను కొన్ని మాత్రమే యూజ్ చేస్తా, కొన్ని అంటే 1 or 2 అంతే. సో అవే రిపీటెడ్గా యూజ్ చేస్తా. నార్మల్ ఉన్నవన్నీ కూడా డేట్ అయిపోతున్నాయి, అవన్నీ పడేయాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. మీకు ఆల్రెడీ తెలుసు కదండి, ఇట్లా కొంచెం కళ్ళు షైనింగ్గా కనిపిస్తే బాగుంటాయి. సో అందుకే ఒక లైట్ షేడ్ లిప్స్టిక్ని ఇలా యాడ్ చేస్తా, కానీ నాకు ఆ లిప్స్టిక్ దొరకట్లేదు. ఆ లిప్స్టిక్ కోసం వెతుకుతూ ఉంటే ఇంకా లేట్ అయిపోతుంది. సో ఒక డార్క్ షేడ్ లిప్స్టికే తీసుకొని కొంచెం లైట్గా అప్లై చేసుకుని లైట్గా ఇలా రబ్ చేసుకుంటున్నాను, కొంచెం మంచి లుక్ వస్తుందని. నేను ఇక్కడ పౌడర్ యూజ్ చేయలేదండి, కాంపాక్ట్ కూడా యూజ్ చేయలేదు, జస్ట్ ఫెయిర్ అండ్ లవ్లీ మాత్రమే పెట్టుకున్నా. యాక్చువల్లీ చాలా ఎండ కొడుతుంది, పౌడర్ వేసుకుని మంచిగా రెడీ అయితే చెమట మొత్తం కారిపోతుంది ఫేస్ మీద. సో అందుకే నేను నార్మల్ బేసిక్ థింగ్స్తోనే రెడీ అయిపోతున్నా. ఫెస్టివల్ అంటే హడావిడి మామూలుగా ఉంటుందా, రోజు చేసే పని కన్నా కూడా ఫెస్టివల్ రోజు ఇంకా ఎక్కువ పని అవుతుంది. కానీ మమ్మీ చేసుకుంటున్నారు పాపం. మమ్మీ ఫాస్ట్గా రెడీ అయ్యి మాకు శారీస్ కట్టేసి, అదేనండి హాఫ్ శారీస్ కట్టి రెడీ చేసి తను వెళ్ళి రెడీ అయ్యి అక్కడ అన్ని పనులు చూసుకుంటున్నారనమాట. అన్నీ చదివేస్తున్నారు, టెంపుల్కి తీసుకెళ్లాల్సినవన్నీ కూడా. మాది ఇంకా రెడీ కూడా అయిపోలేదు. ప్రతి శారీతో పోలిస్తే ఈ శారీ మాత్రం మేము ఫాస్ట్గానే రెడీ అయిపోయాము నాకు అనిపించింది. ఎందుకంటే డ్రెస్సింగ్ టేబుల్ అంతా నీట్గా ఉంది. సో ఎక్కడైనా అన్నీ ఉన్నాయన్నమాట, నీట్గా ఆర్గనైజ్డ్గా ఉన్నాయి కాబట్టి ఏవి ఎక్కడున్నావో తెలుసు కాబట్టి ఈజీగా తీసుకొని పెట్టేసుకుంటున్నాము. ఒకవేళ డ్రెస్సింగ్ టేబుల్ అన్ఆర్గనైజ్డ్గా ఉంటే మాత్రం చాలా ఘోరంగా ఉండేది పరిస్థితి. అవి దొరకపట్టుకోవడానికి టైం అయిపోయేది. అప్పుడప్పుడు అనిపిస్తుంది డ్రెస్సింగ్ టేబుల్ చదివి మంచి పని చేశా అని. పాపం మా చెల్లి గంట నుంచి కళ్ళు మూసుకొని ఇప్పుడే వచ్చింది. కళ్ళు ఎందుకు మూసుకుంది అని డౌటా, తనకి ఐలైనర్ పెట్టాను. సో అందుకే ఈ లిప్స్టిక్ నేను ఒక 6 months బ్యాక్ తీసుకున్నానండి. లాంగ్ లాస్టింగ్ లిప్స్టిక్, అసలు కొంచెం కూడా స్ప్రెడ్ అవ్వదు. అండ్ ఏదైనా ఫంక్షన్స్కి అకేషన్స్కి ఈ లిప్స్టిక్ యూజ్ చేస్తా. నాకు లైట్ షేడ్ లిప్స్టిక్సే ఇష్టం, కానీ ఇంత గ్రాండ్గా రెడీ అయినప్పుడు లైట్ షేడ్ లిప్స్టిక్ పెట్టుకుంటే బాగుండదు కదా. అమ్మయ్య 90% అయితే కంప్లీట్ అయిపోయింది, ఇంకొక 10% రెడీ అవ్వడం ఉంది అంతే. స్టిక్ పెట్టుకొని ఇంకా కుంకుమ పెట్టుకోవడమే. నాకు కుంకుమ అంటే ఇష్టం అండి, సో అందుకే నేను పెట్టుకుంటాం. ఇలా చాలామంది పైన పెట్టుకో లేకపోతే చిన్నగా పెట్టుకో అలా కమెంట్స్ చేస్తారు, కానీ నాకు నచ్చినట్టు నేను పెట్టుకుంటాను. సో ఖచ్చితంగా మీరు కోరుకున్నట్టు కూడా పెట్టుకుంటాను, కానీ దానికి టైం పడుతుంది. సో నాకు అలా నచ్చదండి, సో అందుకే కొంచెం లేట్ చేస్తున్నా పెట్టుకోకుండా. కానీ మీకు నచ్చినట్టు కూడా 100% పెట్టుకోవడానికి ట్రై చేస్తా అండి. సో నేను మా చెల్లి అయితే రెడీ అయిపోయాము. ఇంకొకటి ఉందంతే, బ్యాంగిల్స్. సో చాలా వెతికాను అనమాట ఈ బ్యాంగిల్స్ కోసం. సెట్ అయ్యేవి దొరకాలంటే ఇంకా వెతకాల్సి ఉండేది. సో దొరికినవి పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా నాకు మా చెల్లికి అయితే బ్యాంగిల్స్ సెట్ అయిపోయాయి. ఇప్పుడు బ్యాంగిల్స్ వేసుకుంటే మంచి వైబ్ వస్తుంది కదా, నాకు చాలా ఇష్టం బ్యాంగిల్స్. బ్యాంగిల్స్ వేసుకున్నప్పుడు చేతుల్ని అలానే చూసుకుంటూ ఉంటా. సో మురిసిపోతాను. నాకు లాస్ట్ బోనాలకి నా ఛానల్లో 200 సబ్స్క్రైబర్స్ ఉండేయండి. సో ఇప్పుడు మాత్రం 32,000 చేంజ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. చాలా హ్యాపీగా ఉంది 1 yearలో ఇంతమంది వచ్చినందుకు. సో మా ఇద్దరి లుక్స్ మీకు ఎలా అనిపించాయో కింద కమెంట్స్లో చెప్పండి. నాకైతే చాలా నచ్చాయి. మా మమ్మీ ఏమంటారంటే అబ్బాయిలే బెస్ట్, ఒక ప్యాంట్ షర్ట్ వేసుకుంటే అయిపోతుంది, మీరు గంటలు రెడీ అవుతూనే ఉంటారు అని చెప్పేసి అంటారు. కాకపోతే అమ్మాయిలు ఉంటేనే ఇంట్లోకి కళ, సందడి, ఆనందం కదా. అమ్మాయిలు ఇంట్లో ఇలా తిరుగుతుంటే అందంగా రెడీ అయ్యి చూడడానికి బాగుంటుంది కదా. సో మమ్మీకి ఒక పని చేయకుండా అయితే రెడీ అయిపోయాము, ఇంకా టెంపుల్కి వెళ్ళాలి. ఇదండి మా ఫైనల్ లుక్. సో మేము ఎలా ఉన్నాం కింద కమెంట్స్లో చెప్పండి. యాక్చువల్లీ ఏవైనా ఫెస్టివల్స్ అయినా ఫంక్షన్స్ అయినా చాలా మంది మేకప్ ప్రోడక్ట్స్ యూజ్ చేయాలనుకుంటారు, యూజ్ చేస్తారు కూడా. కానీ ఈ హడావిడికి స్వెట్కి మొత్తం అది కీర్తి మంకీ తిను సెకండ్ మంకీ మళ్ళీ తర్వాత స్వెట్ వచ్చే ప్రాబ్లం ఉంటది. అందుకే
అలాంటి కెమికల్ థింగ్స్ ఏమీ యూజ్ చేయకుండా జస్ట్ ఫెయిర్ అండ్ లవ్లీ యూజ్ చేశానండి. ఫెయిర్ అండ్ లవ్లీ కూడా చాలా మంది కెమికల్ అన్నారు, కానీ అది నేను ఎప్పటి నుంచో వాడుతున్నా, మా మమ్మీ వాళ్ళు కూడా వాడుతున్నారు, కానీ మాకైతే ఏం సైడ్ ఎఫెక్ట్స్ లేవండి. సో ఒక ఫెయిర్ అండ్ లవ్లీతో మాత్రమే ఇంత మంచి లుక్ రిక్రియేట్ చేసాము. ఈవెన్ పౌడర్ కూడా వేసుకోలేదు, మళ్ళీ హడావిడిలో ఆగమాగం ఉంటుందని. సో మా ఇద్దరి లుక్ మీకు ఎలా అనిపించింది కింద కమెంట్స్ లో చెప్పండి. సో మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సిరికీర్తి వ్లాగ్స్. బాయ్.